ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈ అభ్యర్థి 34 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాడు, సిద్ధాంతం కోసం ఉన్నాడు, సామాన్య కార్యకర్తగా పనిచేశాడు, కాబట్టి ఎటువంటి వాళ్ళని గెలిపించుకుంటే మంచిదని ప్రజల్లో జరుగుతుంది. అంటే పార్టీ పరంగా ఇప్పుడు ఒక పార్లమెంట్ సీట్ వదులుకుంటుందా? అసలు పొత్తు కుదుర్చుకున్నదే పార్లమెంట్ సీట్ల కోసం కదండి. మేము 370+ టార్గెట్లో భాగంగా ఎన్డీఏని విస్తృతపరిచారు. అందులో భాగంగా మాకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరింది. ఇప్పుడు నర్సాపూర్ పార్లమెంట్ సీటు మారుస్తే మా 5 అవుతాయి కదా. అదే 5 ఇచ్చినప్పుడు 6 కావాలని తీసుకున్నారు కదా మా వాళ్ళు. పార్లమెంట్ సంఖ్య ఎక్కువ తీసుకున్నారు, అసెంబ్లీ సీట్ల విషయంలో సంఖ్య తక్కువ తీసుకున్నారు. పోనీ మాకు నర్సాపూర్ మారిస్తే ఇంకో పార్లమెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. తీసుకుంటానికి పార్టీ సిద్ధంగా లేదు. ఈవేళ నర్సాపూర్ సీట్ని త్యాగం చేయడానికి ఇది రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి సంబంధించినటువంటి సీట్ అండి. దీన్ని డిస్టర్బ్ చేసి ఆలోచన ఎంతమంది ఎన్ని విధాల ప్రయత్నం చేసినా, ఏం చేసినా ఈ సీటు డిస్టర్బ్ అవడం అనేది జరగదండి. ఈ సీటు బీజేపీదే, శ్రీనివాస్ వర్మే అభ్యర్థి. ఈవేళ భారతీయ జనతా పార్టీలో అసలు ఈ సంక్లిష్టత ఎందుకు వచ్చింది? అంటే ఇంత 10 మందికే కన్ఫైన్ కావడం, అంటే జనసేన మీరు కలిసి వెళ్తారనుకున్నటువంటి దశ నుండి ఖచ్చితంగా తెలుగుదేశం వైపుకు వెళ్లాల్సి వచ్చింది. అదే సందర్భంలో తెలుగుదేశంతో సుదీర్ఘకాలంగా విభేదిస్తూ 2018 తర్వాత దీర్ఘకాలిక విభేదం, మళ్ళీ సర్దుకోవాల్సి వచ్చింది. సైకలాజికల్గా సిద్ధంగా ఉన్నది క్యాడర్. అంటే తెలుగుదేశం పార్టీకి మాకు 1918లో మేము బయటకు వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి. ఆ వేళ తెలుగుదేశం పార్టీ తీసుకున్న